హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. వ్లాగ్ స్టార్ట్ చేయబోయే ముందు మనీ వ్లాగ్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో యూస్ఫుల్ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగే నా వాకింగ్ అండ్ ఉమెన్స్ డేకి మా వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్. అంటే పెద్ద పెద్ద సర్ప్రైజ్ కాదండి, అసలు సర్ప్రైజ్ చాలు కదా. సో మార్నింగేనండి, ఎర్లీ మార్నింగ్ ఇది. నేను వెయిట్ చూసుకుంటున్నాను. మనకి ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుందండి మనం ఎంత వెయిట్ ఉన్నాం అనేది. 5:30 అయింది ఆ టైంలో. మార్నింగ్ వాకింగ్కి బయలుదేరాను. డే 2 వాకింగ్ అన్నమాట ఇది. యాక్చువల్గా ఈ మధ్యన బాగా వెయిట్ పుటాన్ అయ్యానండి. నేను 72 kgs ఉండేదాన్ని, అటువంటిది 79కి ఆల్మోస్ట్ వచ్చేసాను. రీజన్ ఒకటే, ఏంటంటే అది ఎర్లీ డిన్నర్ అనేది మానేస్తానండి. 6 o'clockకి డిన్నర్ చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా వెయిట్ రెడ్యూస్ అయిపోతుందండి. సో మార్నింగ్ వాకింగ్ చేస్తూ, అంటే నేను వాకింగ్కి వెళ్ళే టైంకి నాతో పాటే వీళ్ళు వాకింగ్కి వచ్చారనుకోండి, అంటే మేము చేసే టైంకి వీళ్ళు వాక్ చేస్తుంటే నేను పర్ఫెక్ట్ టైంలో వాక్ చేస్తున్నట్లు అనుకుంటా అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇది జ్యూస్ ప్రిపరేషన్ అండి. ఏబీసీ జ్యూస్ అని ఈ మధ్యన చాలా చోట్ల వింటున్నాం కదండి. సో అలాగే ఇక్కడ నేను ప్రిపేర్ చేయబోయే జ్యూస్ ఏబీసీ జ్యూస్ అనమాట. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. సో 3 కలిపి జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నట్లయితే అది మనకి ఉన్న ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది కొంతవరకు కూడా మనకి రెమెడీగా పనిచేస్తుంది. దట్టు ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏవైనా ఉంటే క్లియర్ అవుతాయి. సో జ్యూస్ ప్రిపేర్ చేసి నేను తీసుకోవడమే కాదు, మొత్తం ఇంట్లో ఉన్న ముగ్గురం తీసుకుంటామండి. సో ముగ్గురికి 3 cups అన్నట్లు నేను ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది డిన్నర్ టైం అయినా తాగాల్సిందే. ఆ జ్యూస్ తాగిన తర్వాతే మిగతా ఏదైనా డిన్నర్ కానీ లేకపోతే లంచ్ కానీ ఏదైనా చేయాల్సిందే. అలా ఉంటుంది. అంటే వీక్లో ట్వైస్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ రెగ్యులర్గా తీసుకోకూడదు, వీక్లో ట్వైస్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇలా రాగా తీసుకోలేము అని అనుకున్న వాళ్ళు, అంటే ఇలాగ పచ్చిగా ఉన్నవి జ్యూస్గా చేసుకుని తాగలేము అని అనుకున్న వాళ్ళు దీంట్లో తేనె కలుపుకోవచ్చండి. కాకపోతే నేను తేనె కలుపుకోకుండానే తీసుకుంటాను, కానీ తేనె కలుపుకునైనా సరే తీసుకుంటే మంచిది. అసలు ఈ రోజు తీసుకుంటే ఈ రోజుకే మనకి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది, నెక్స్ట్ స్కిన్లో గ్లో వస్తుంది. అంటే ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. మంచి గ్లో కోసం ఏవేవో క్రీమ్స్ అవి ఇవి యూస్ చేసే కంటే ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల మనకి బాగా మంచి గ్లో అనేది స్కిన్లో వస్తూ ఉంటుంది. ఇది మార్నింగ్ టైంలో తీసుకోలేకపోయిన వాళ్ళు నైట్ టైంలోనైనా తీసుకోవచ్చండి, కానీ డిన్నర్కి నెక్స్ట్ ఈ జ్యూస్ తాగే టైంకి మినిమం ఒక 2 hours అనేది గ్యాప్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను బాబుకి ఇచ్చేసి నేను తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటారు అది. సో ఇక్కడ అది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత అది తీసుకుంటే ఒక రకమైన రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, హెయిర్ ఆయిల్ అన్నమాట ఇది. ఈరోజు ఈ మధ్యకాలంలో మనకి చాలా వరకు కూడా ఉన్న సమస్య ఏదంటే హెయిర్ ఫాల్ సమస్య. సో ఇది పాత బాటిల్ అన్నమాట, నేను వాడేసి ఖాళీ అయిపోయిన బాటిల్. సో ఈ ఆయిల్ అనేది నేను ఈస్ట్ గోదావరి నుంచి తెచ్చుకుంటానండి. ఈ కొబ్బరి నూనె అది చాలా ప్యూర్ ఉంటుంది అక్కడైతే. సో అక్కడి నుంచి తెచ్చుకుంటాను. అది ఇనప పాత్ర పెట్టుకుని దానిలోకి ఈ ఆయిల్ అనేది మొత్తం అంతా వేసుకుని దానిలో గుంతగలగరాకు పౌడర్ వేస్తానండి, మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత అది ఇలాగా బాగా మరిగిన తర్వాత అప్పుడు చల్లార్చి అది మళ్ళీ బాటిల్లోకి తీసుకుంటానండి. సో ఇలా తయారు చేసిన ఆయిల్
ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అదే ఆయిల్ యూస్ చేస్తానండి. చాలా బాగుంటుంది. గుంతగలగరాకు, ఎండిపోయిన గుంతగలగరాకు పొడిగా చేసుకుని వేసుకోవాలండి, పచ్చిది వేసుకోకూడదు. పచ్చిది వేసుకుంటే రిజల్ట్ ఉండదు. సో ఇక్కడ నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. లంచ్ ప్రిపరేషన్లో ఈరోజు భాగంగా గుమ్మడికాయ గుజ్జు కూర చేస్తున్నాను. ఇలాగా పచ్చి మిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్స్, గుమ్మడికాయ ముక్కలు ఇలాగా వాటర్ వేసి స్టవ్ మీద కొంచెం పసుపు వేసుకుని నీళ్లు వేసుకుని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. గుమ్మడికాయలో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా మూత వేసి ఉడికించుకున్న తర్వాత గుమ్మడికాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి. తర్వాత ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకుని అది ఉడికిపోయిన గుమ్మడికాయని ఒక పప్పు గుత్తుతో శుభ్రంగా మిక్స్ చేసి తర్వాత దాంట్లో తాలింపు వేసుకోవడమేనండి. చాలా సింపుల్ కర్రీ, చాలా తొందరగా అయిపోతుంది. ఆ తాలింపులో మాత్రం మినప్పప్పు కంపల్సరీ వేసుకోవాలండి. తాలింపు గింజలతో పాటు మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా కమ్మగా ఉంటుందండి. దాంట్లో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి. సో బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది, ఆ కూర టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అసలు ఎంత బాగుంటుందో అండి. కానీ కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇది కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. ఈ కూర తాలింపు పెట్టినప్పుడు మాత్రం స్మెల్, అరోమా అదిరిపోతుందండి. వెంటనే ఆకలేస్తుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఈరోజు ఏమేంటి చేశాను ఇంట్లో అనేది చూపిస్తున్నాను. ఇది పాలకూర ఫ్రై అండి. మనం ఆకుకూర కనీసం మనం తినే ఒక ముద్దలోనైనా తినాలి అనేది నేను పెట్టుకున్న రూల్ అండి. సో దాంతోపాటు ములక్కాయ టమాటో పులుసు కూర అండి. ఇది అసలు సూపర్గా వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది అది కూడా. నెక్స్ట్ దాంతోపాటు మీకు వీడియోలో చూపించిన విధంగా గుమ్మడికాయ గుజ్జు కూర అన్నమాట. ఇది అసలు ఎంత మంచి టేస్ట్, ఎంత మంచి స్మెల్ అండి. ఆ స్మెల్కి, ఆ అరోమాకి చక్కగా ఆకలి వేస్తుందండి. సో ఈరోజు ప్లేటింగ్ అండి, బ్యూటిఫుల్ ప్లేటింగ్ అన్నమాట ఇది. ఎందుకంటే మంచి ములక్కాయ కూర, నెక్స్ట్ ఏమో గుమ్మడికాయ గుజ్జు కూర, నెక్స్ట్ ఆకుకూర, దాంతోపాటు బ్రౌన్ రైస్ అండి. సో ఇంత హెల్తీగా తీసుకున్నా కూడా ఇప్పుడున్న రోజులను బట్టి మనం తీసుకున్న ఆహారంలో ఏదో ఒక తప్పులు అనేవి చేస్తూనే ఉంటున్నాము. కాబట్టి అట్లీస్ట్ మనకు తెలిసి కొంతవరకైనా సరే హెల్తీగా తీసుకోవాలనేది నా ఒపీనియన్ అన్నమాట. దానివల్ల కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. మనం హెల్తీగానే తిన్నాము అని చెప్పేసి అని కొంచెం అనిపిస్తుంది, బెటర్గా అనిపిస్తుంది. సో రోజు లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మా అబ్బాయి మురి మిక్చర్ చేయమన్నాడండి. సో తనకు చాలా ఇష్టం. సో అది నేను ఆనియన్స్ లేకుండా నేను తీసుకుంటాను, నాకు ఆనియన్స్ నచ్చదు ఆనియన్స్తో. సో అందుకోసమని ముందుగా ఇంట్లో ఏమున్నాయో వాటితో పాటు మీరు మిక్చర్ ప్రిపేర్ చేసేసి ఆనియన్స్ లేకుండా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుని తర్వాత ఆనియన్స్ మిక్స్ చేశానండి. ఆనియన్స్ మిక్స్ చేసి ఇంట్లో మా బాబుకి, మా హస్బెండ్కి కూడా ఇస్తాను. ఎక్కువ ఇది కూడా హెల్దీ స్నాకేనండి. ఫ్లఫీ రైస్ తీసుకోవటం కూడా మనం మా ఆరోగ్యానికి మంచిదే. అందులోకి రా వెజిటేబుల్స్ అంటే టొమాటో, నెక్స్ట్ ఆనియన్ ఇవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి అది ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది. సో ఇది మాకు రెగ్యులర్గా తీసుకునే స్నాక్ అండి. నెక్స్ట్ మేము తర్వాత మా హస్బెండ్ ఏదో పని ఉంది బయటకు వెళ్దామని అంటే సరే అని వస్తే సర్ప్రైజ్ చేశారు. ఏంటంటే షాపింగ్ తీసుకెళ్ళి శారీ అండ్ డ్రెస్ తీసుకో ఒకటి, ఈరోజు ఉమెన్స్ డే కదా సో అని చెప్పేసి అని అన్నారు. మనకి ఛాన్స్ ఇస్తే వదలం కదండి, ఖచ్చితంగా తీసుకుంటాము. కాబట్టి నేను శారీ సెలెక్ట్ చేసుకుందామని, మాకు మోస్ట్ ఫేవరెట్ లక్కీ షాప్ అండి. చాలా బాగుంటున్నాయి దీంట్లో డ్రెస్సెస్ కానీ లేకపోతే శారీస్ కానీ ఏదైనా సరే రీజనబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏమో మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ శారీ తీసుకుని సెలెక్ట్ చేసుకుని, అంటే మాకు అమ్మవారి పండుగ ఉందండి, అమ్మవారి
కి మా బాబు చేత పెట్టిద్దాము అని చెప్పేసని నేను తీసుకున్నాను, శారీ తీసుకున్నాను. లేకపోతే శారీ డ్రెస్ రెండు తీసుకోను, డ్రెస్సెస్సే తీసుకుంటాను మోస్ట్లీ. సో తర్వాత డ్రెస్ తీసుకుందామని ట్రెండ్స్కి వచ్చాను. ట్రెండ్స్లో అసలు డ్రెస్సెస్ ఏమీ బాగోలేదండి. నాకైతే అసలు ఏమీ బాగున్నాయని అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా. సో దానివల్ల ఏంటో అస్సలు మంచి కలెక్షన్ అనేదే లేదు. జస్ట్ చూసేసి ఇంకా లేదు లేదు మంచి కలెక్షన్ లేదు, బెటర్గా అనిపించట్లేదు అని చెప్పేసి అని పైన మ్యాక్స్ ఉండేదండి చిత్రాలయ దగ్గర. ఇది మల్టీప్లెక్స్ అండి ఇది. సో చిత్రాలయలో కిందన షాపింగ్ ఉంటుంది, పైనేమో థియేటర్స్ ఉంటాయండి. సో అక్కడ పైన మ్యాక్స్ అనేది ఉంటుంది, అది కూడా చూద్దామని వెళ్తే మ్యాక్స్ ఏమో తీస్తారండి, దాని బదులుగా అక్కడ ఈజీ బై పెట్టారు. సో దాంట్లో కూడా డ్రెస్సెస్ చాలా బాగుంటాయండి. సో ఈజీ బైకి వెళ్ళాము, అక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాను. అంటే యాక్చువల్లీ అందరి నార్మల్ ఉమెన్ లాగే నేను కూడా ఆలోచిస్తానండి. ఒక డ్రెస్ తీసుకుంటే మినిమం ఒక 1500 లోపులో వచ్చిందంటే అది మన బడ్జెట్లో వచ్చినట్టే. అంతకంటే అబవ్ అయిందంటే అది ఓవర్ బడ్జెట్ అనుకుంటాను నేను. సో అలాగా నేను నా బడ్జెట్లో నేను అలా ప్లాన్ చేసుకుంటానండి. సో నేను షాపింగ్కి వెళ్తే 2 విషయాలు బాగా మైండ్లో పెట్టుకుంటానండి. అది ఏంటంటే, ఒకటి బడ్జెట్ అండి. అది నేను ఎంత బడ్జెట్లో నేను తీసుకుందాం అని వెళ్ళాను, అంతకంటే బడ్జెట్ అనేది అవ్వకూడదు. అదే సెకండ్ వన్ ఏంటంటే అక్కడ ఉన్న కలెక్షన్ అండి. కలెక్షన్ బాగాలేదు అంటే మాత్రం నేను తీసుకోకుండా వచ్చేస్తాను. సో కలెక్షన్ బాగుంటేనే తీసుకుంటాను, లేకపోతే వదిలేస్తాను. ఇంకా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి, ఆఫర్స్లో ఉన్నవి కూడా బాగుంటేనే తీసుకుంటానండి, నాకు నచ్చితేనే. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఎక్కడైనా ఏదైనా మనం ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అని అంటే అది డ్రెస్సెస్ విషయంలోనే కదండి, డ్రెస్సెస్ అండ్ శారీస్ విషయంలోనే. సో అందుకోసమని ఈ ఆపర్చునిటీని అసలు నేను మిస్యూజ్ చేయనమాట. సో ఈజీ బైలో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, చాలా కలెక్షన్ ఉంది, అసలు మంచి మంచి కలెక్షన్ ఉంది. ఈ మధ్యకాలంలో నాకు ఏంటంటే డార్క్ కలర్స్ కంటే లైట్ కలర్స్, నెక్స్ట్ పేస్టల్ కలర్సే నాకు బాగా నచ్చుతున్నాయండి. ఎందుకో తెలీదు, మొత్తం మీద డార్క్ కలర్స్ యూస్ చేసి ఇంకా నాకు బోర్ కొట్టిందో ఏంటో తెలీదు. ఈ డ్రెస్ అయితే నేను అది ట్రయల్ వేసానండి, కానీ అది ఏంటంటే గొంతు దగ్గర కొంచెం అనీజీగా ఉంది. అది బటన్ ఒకటి వచ్చింది, అది అన్ఈజీగా అనిపించింది. కలర్ కాంబినేషన్ అది బాగుంది, కానీ అది నాకు ఆ గొంతు దగ్గర, అంటే నేను డ్రెస్సెస్ విషయంలో ఇంకోటి కూడా బాగా ఫాలో అవుతానండి, నాకు చాలా ఈజీగా ఉండాలి అవి వేసుకుంటే. అందుకే మోస్ట్ నేను కాటన్ ప్రిపేర్ చేస్తాను. ఒక డ్రెస్ వేసుకుంటే అది ఏ సీజన్లోకైనా సరే మనకు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉండాలని ఆలోచిస్తానండి. సో అలా కంఫర్టబుల్గా ఉండేలాగా కాటన్లోనే నేను మ్యాక్సిమం తీసుకుంటాను. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా 99.9% కూడా కాటన్ డ్రెస్సెస్సే ఉంటాయండి. సో వేరే క్లాత్స్లో ఒకవేళ బాగున్నా సరే నేను అది గివ్ అప్ ఇచ్చేస్తాను, కానీ క్లాత్ ఖచ్చితంగా పట్టుకుని చూస్తానండి అది కాటనా కాదా అని. డ్రెస్ చూడడానికి చాలా బాగుంది, ఈ కలర్ చాలా బాగుంది, కానీ క్లాత్ అనేది అసలు కంఫర్టబుల్గా లేదని చెప్పేసి అని ఇంకా నేను ట్రయల్ కూడా వేయలేదు, కానీ చూడటానికి మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకైతే అది. తర్వాత ఇక్కడ చున్నీస్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయండి, 400, 300 అట్లా ఉంటాయి. సో చున్నీస్ ఇక్కడ కంటే లైరా లేకపోతే బయటన ఇంకా మనకి తీసుకోవచ్చండి, అవి చాలా మనకి రీజనబుల్ కాస్ట్లో వస్తాయి. సో ఇంకా ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను అలా.
ఇక్కడ స్కార్ఫ్స్ ఉన్నాయండి. స్కార్ఫ్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 99 రూపీస్ కి అట్లా ఉన్నాయి. చిన్న పిల్లలకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటాయి ఇవి వేసుకోవడానికి. బాగున్నాయి అనిపించింది. 199, 99 అలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, ఫ్రాక్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు అవి యూస్ఫుల్ గా అనిపిస్తాయి, కానీ నార్మల్ డేస్ లో తీసుకుంటే ఎందుకు యూజ్ అవ్వండి అవి. సో అలా ఒక మూలను పెట్టేసి ఉంచాలి. అందుకోసమనే జస్ట్ చూసాను అది క్యాజువల్ గా. ఏవైనా టూర్స్ లో యూజ్ చేసుకుంటే బాగుంటాయండి. ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేరే, బాగున్నాయి. వెస్ట్రన్ వేర్ కూడా ఈజీ బై లో చాలా బాగున్నాయి, మంచి రీజనబుల్ గా ఉన్నాయి. సో ఇది చూడండి, షర్ట్ చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ నా దృష్టి ఈ మధ్య కాలంలో చెప్పాను కదండి, ఇక్కడైతే పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్, వైట్స్ ఇలాంటి వాటి మీదే వెళ్తుంది. సో ఈ 399, 499 ఉన్నవి బాగుంటాయండి. రెగ్యులర్ యూస్ కి చాలా బాగుంటాయి. ఇక్కడ వెస్ట్రన్ వేర్ చూడండి, బొమ్మకు వేసినవి ఎంత రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయో, బాగున్నాయి అనిపించింది. కాస్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. నేను తీసుకున్న వాటికి బిల్ చేసేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే నేను అక్కడ లెగ్గిన్స్ తీసుకోలేదు. లెగ్గిన్స్ కోసం అని చెప్పేసి లైరాకి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే లైరాలో లెగ్గిన్స్ క్లాత్ చాలా బాగుంటుందండి, ఫ్రీ సైజ్ దొరుకుతున్నాయి. లైరాలో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే చున్నీస్ అండి. 100 రూపీస్ ఒకటిని, ఏ కలర్ అయినా దొరికేస్తుంది. నెక్స్ట్ 2.5 మీటర్, చాలా లెంగ్తీగా ఇస్తున్నాడు చున్నీ. బాగుంటున్నాయి అనిపిస్తుంది. అంటే ప్లెయినేలండి. సో చున్నీస్, లెగ్గిన్స్ తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయామండి. వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ నా మనీ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.